నీవు ప్రజలతో ఇట్లనుము, శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించదును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసోన్ గెబెరు, అరాబా మార్గముల నుండి మనము ప్రయాణం చేసితిమి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. And may the Lord add the blessing to the reading of his word. చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు దీవించును గాక. Amen. You can take your seats. దయచేసి మీరు కూర్చోనండి. Praise the Lord. ప్రభు నామమునికే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. And this is the situation that comes to me. మరి ఈ రోజు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మరి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒకే రకమైన పరిస్థితుల మధ్య అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. There's no success, but it's going through the same thing. మరి వారు ఆ విజయాన్ని పొందలేక ఆ అపజయాల మధ్య మరలా తిరుగుతూ ఉంటారు. No progress. అభివృద్ధి ఉండదు. But you're going through the same thing. కానీ ఎల్లప్పుడూ అదే విషయంలో సాగుతున్నారు. So here, కాబట్టి ఇక్కడ God is telling the children of Israel, దేవుడు ఇశ్రాయేలీయుల సంతానంతో చెప్తున్నాడు, that you have struggled far too enough. మీరు ఇప్పటికే చాలినంతగా శ్రమ పడ్డారు. You have struggled long enough. మీరు ఎంతో కాలం నుంచి శ్రమలు పడుతున్నారు. We need to change the compass. ఇప్పుడు మనము ఆ యొక్క మార్గాన్ని చూపించేదాన్ని మార్చవలసినది, దిక్సూచిని. You need to change your direction. నీ యొక్క దిశను మార్చుకోవాలి ఇప్పుడు. Amen. ఆమేన్. Something must change. ఖచ్చితంగా ఇక్కడ ఏదో మార్చబడాలి. Something must give. ఖచ్చితంగా ఒక కార్యం జరగాలి. You can't go on struggling. నువ్వు అలాగే ఇక శ్రమలు పడుతూ సాగలేవు. There must come a time. ఖచ్చితంగా ఒక సమయం రావాలి. Something has to change. ఏదో ఒక మార్పు సంభవించాలి నీకు. Something has to give. మరి ఖచ్చితంగా ఒకటి నీకు అనుగ్రహించబడాలి. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Praise the Lord. ప్రభు నామమునకే స్తోత్రములు కలుగును గాక. So we just want to give a small exhortation. మరి కాబట్టి కొద్దిగా నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. And so that I can also save my strength, so we can pray for people. తద్వారా మరి రోగుల కొరకు ప్రార్థించేటప్పుడు నా శక్తిని కాపాడుకోగలను. Because if I get wasted in preaching, మరి ఎందుకంటే ఎక్కువసేపు నేను ప్రసంగించానంటే then we will have a problem. మరి అప్పుడు ప్రార్థించేటప్పుడు సమస్య ఏర్పడుతుంది. Amen. ఆమేన్. So ఇశ్రాయేలీయులు had a commission, వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు from God. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. God told them, దేవుడు వారిని పిలిచాడు, anywhere where you go, మీరు ఎక్కడికి వెళ్ళినా, where you step the foot of your foot, మీ అడుగుని ఎక్కడ పెడతారో అక్కడ you have to claim that land. ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలన్నాడు. Claim that ground is yours. ఆ దేశం మీది, మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి. And all the nations around Israel, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ, they heard that there is a God in Israel. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని వారు విన్నారు. And they were all afraid of Israel. వారందరూ కూడా ఇశ్రాయేలీయులను బట్టి భయపడ్డారు. And they were hearing that now he has reached here. ఇప్పుడు వాళ్ళు వింటున్నారు, ఇదిగో వారు ఇక్కడ మనకు సమీపంగా వచ్చారు. They conquered that land. వారు ఆ దేశాన్ని జయించారు. Now yesterday they were there. నిన్నటి దినాన పలానా దేశానికి వచ్చారు. They conquered that land. ఆ ప్రాంతాన్ని గెలిచారు. And everybody was afraid of Israel. అందరూ కూడా వారిని చూసి భయపడ్డారు, ఇశ్రాయేలును చూసి. Amen. ఆమేన్. So now, కాబట్టి ఇప్పుడు they had gone to a mountain called Seir. శేయీరు అనేటువంటి పర్వతం దగ్గరికి వచ్చారు వాళ్ళు. Now Mount Seir was given to Esau. మరి అయితే ఆ శేయీరు పర్వతం అనేది ఏశావుకి ఇవ్వబడింది. For a possession. అది వారి యొక్క స్వాస్థ్యంగా ఇవ్వబడింది. And for our children and our children's children after him. మరి ఏశావు యొక్క పిల్లల వారందరూ నివసించడానికి అది ఇవ్వబడింది. Now remember,
గుర్తుంచుకోనండి, that the children of Esau and the children of Jacob, they were related. They were మరి brothers and చూడండి, sisters. ఏశావు యొక్క సంతానము యాకోబు యొక్క సంతానం వీరు రక్త సంబంధికులు, బంధువులు. వీళ్ళు It was the same family, ఒకే కుటుంబం నుండి వచ్చారు వాళ్ళు. but there are two covenants. అయితే వారికి 2 నిబంధనలు చేయబడ్డాయి. There are two covenants. అక్కడ 2 నిబంధనలు చేయబడ్డాయి. Although they belonged to the same grandfather, వారు ఒకే తాతగారికి చెందిన వారైనప్పటికీ what was governing them వారిని ఏలుచున్నది ఏంటంటే was different. వారిని ఏలేది వేరుగా ఉన్నది. What made them to be different? వారిని వేరు చేసింది ఏంటంటే It was a covenant that they were under. వారు తమతో కలిగి ఉన్న నిబంధన వారిని వేరు చేసింది. Amen, amen, ఆమేన్, amen. ఆమేన్. So today you can say, ఈ రోజు నువ్వు కూడా చెప్పొచ్చు, oh, a Baptist is a Christian. ఓ బ్యాప్టిస్టులు కూడా క్రైస్తవులేనండి, A Pentecostal is a Christian. పెంతుకొస్తు వారు కూడా క్రైస్తవులే. That is true అది నిజమే. in a way, ఒక మాటలో చెప్పాలంటే because they are claiming of Christ. ఎందుకంటే వారు కూడా క్రీస్తును ఒప్పుకుంటున్నారు. But what makes a difference? అయితే ఒక్క తేడా ఉన్నది. What makes the difference ఆ తేడా ఏంటి? is a covenant that you are under. నీవు కలిగి ఉన్న నిబంధన వారి నుండి నిన్ను వేరు చేస్తుంది. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్. The covenant which is governing you. మరి నిన్ను ఏలుచున్న నిబంధన, When you look at Israel, మీరు ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడు and remember that the bride is typing Israel. చూడండి, పెండ్లి కుమార్తె ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నది. How God moved with Israel in the physical మరి శరీర సంబంధంగా దేవుడు ఇశ్రాయేలుతో ఎలా వ్యవహరించాడు చూసినప్పుడు is how he's moving with the bride in the spirit. ఈ కాలములో దేవుడు ఆత్మీయంగా వధువుతో ఎలా వ్యవహరిస్తాడో మనకు అర్థమవుతుంది. Amen. ఆమేన్, Amen. ఆమేన్. So, కాబట్టి these are the two covenants. ఇవి 2 వేరు వేరు నిబంధనలు. When you go to Israel, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు you will find that the covenant with Israel, ఇజ్రాయెల్ దేశంతో చేయబడిన నిబంధన, God was very strict. ఆ విషయంలో దేవుడు చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. You should not marry outside of your camp. ఓ మరి నీ శిబిరం వెలపల వారిని వివాహం చేసుకో. Very strict. దేవుడు ఆ విషయంలో చాలా పట్టింపు కలిగి You ఉన్నాడు. shall worship no other idol. ఓ మరి మీరు ఏ దేవతని విగ్రహాన్ని ఆరాధించకూడదు. You shall serve the Lord your God, నీ దేవుడైన యెహోవాను మాత్రమే and నువ్వు him సేవించాలి. alone shall you serve. ఆయన మాత్రమే నువ్వు సేవించాలి. Strict. ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు And ఆయన. when you look at the children of Esau, అయితే ఏశావు పిల్లల్ని మీరు చూసినప్పుడు sometimes they drink a bit, కొన్నిసార్లు వారు అప్పుడప్పుడు తాగుతా ఉంటారు, మందు తాగుతారు. sometimes they insult, కొన్నిసార్లు అవమానకరమైన పనులు చేస్తారు. and God is overlooking because the covenant he has with them. మరి దేవుడు వారిని పట్టించుకోలేదు, వదిలేశాడు. ఎందుకంటే వారితో ఆయన కలిగి ఉన్న నిబంధన వేరేది. Is not strict. అది స్థిరమైన కష్టమైన నిబంధన కాదు. Amen. ఆమేన్. But when it comes to the bride, అయితే పెండ్లి కుమార్తె when విషయం it comes to the bride, పెండ్లి కుమార్తె విషయంలో he says, ఆయన చెప్తున్నాడు, under no circumstances ఆ సున్నతి లేనివాడు ఎవడు, should a believer అంటే ఒక విశ్వాసి marry an unbeliever. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. Very strict. ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. Why? ఎందుకని? The covenant. నిబంధన. Amen. ఆమేన్, Amen. ఆమేన్. He brings strict word for the bride. మరి పెండ్లి కుమార్తె విషయంలో ఆయన ఖచ్చితమైన పట్టింపు కలిగిన వాక్యాన్ని చేస్తున్నాడు. Marriage and divorce. వివాహము, పరిత్యాగము. The uniting time and sign. ఓ మరి చూడండి, ఐక్యమరచు కాలం యొక్క సూచన. Strict. ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా పట్టింపు కలిగి ఉన్నాడు. Jezebel religion. యెజబెలు మతము. All this is for the covenant with the bride. ఇవన్నీ కూడా దేవుడు వధువుతో చేసిన నిబంధనలో ఉన్నాయి. For the people in the world, God is not caring, He's allowing. ఓ మరి చూడండి, లోకంలో మిగిలిన వారిని దేవుడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వారిని వదిలేశాడు. But for you, కానీ నీ విషయంలో says no. లేదు లేదు, నువ్వు అలాగే I will not allow you. రాలేదు. హల్లెలూయా. Haven't you noticed మీరు గమనించారా? that there are things which God cannot permit you to do, నువ్వు చేయటానికి అనుమతించని పనులను కూడా దేవుడు which is allowing others to do? మిగిలిన వారిని చేయనిస్తున్నాడు, వారిని ఏమనట్లేదు. But when it comes to you, కానీ నీ విషయంలో don't do it.
నువ్వు చేయొద్దు దాన్ని. Don't go there. ఆ విధంగా చేయొద్దు. He's very strict with you. నీతో చాలా గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నాడు. Because of the covenant. ఎందుకంటే నీకు ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి. And that covenant ఆ ఆజ్ఞ is what bind you and bind God. అది నిన్ను దేవుణ్ణి కలిపి బంధిస్తుంది. Amen. Hallelujah. So he was telling the children of Israel. మరి ఇక్కడ ఇశ్రాయేలు పిల్లలతో దేవుడు చెప్తున్నాడు. Turn northward. ఓ ఉత్తరం వైపు తిరగండి. You have lingered here too long. ఇక్కడ అనేక సంవత్సరాల నుండి తిరుగుతున్నారు. Go to the north. ఓ ఉత్తరం వైపు వెళ్ళుము. But as you are going, నువ్వు వెళ్ళుచూ ఉండగా you will find మీరు కనుగొంటారు your brothers, మీ సహోదరులు కనపడతారు. the children of Israel. ఏశావు సంతానం శేయీరు మన్యములో మీకు కనపడుతుంది. They will be living in the mountain of Seir. వారు శేయీరు పర్వతంలో నివసిస్తున్నారు. When you pass there, వారిని దాటి నువ్వు వెళ్ళేటప్పుడు don't fight with them. వారితో నువ్వు పోట్లాడొద్దు. That mountain I have given to them. ఎందుకంటే ఆ పర్వత భాగం వారికి నేను ఇచ్చాను. It is their inheritance. అది వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. Your job is just to pass by. నీ పని ఏంటంటే కేవలం దాటి వెళ్ళు. When you find them, నువ్వు వారికి కనబడినప్పుడు don't meddle with them. వారితో పోట్లాడొద్దు. వారిని వివాహం చేసుకో. Just pass. కేవలం వారిని దాటి వెళ్ళిపో. Don't copy from them. వారి యొక్క అలవాట్లు నేర్చుకోవద్దు. Pass. దాటి వెళ్ళిపో. If you find them, వారు కనబడితే నీకు and they are watching the worldly things on television, వారు టీవీలో లోక సంబంధమైన కార్యాలు don't చేస్తుంటారు. copy them. ఓ అక్కడ ఆగిపోయి చూడొద్దు. Just pass. వాళ్ళ దాటి వెళ్ళిపో. Their covenant వారి నిబంధన వేరు, and your covenant నీ నిబంధన వేరు. are different. ఆ రెండు వేరు వేరు. Don't copy from them. వారు చేసే అలవాట్లు You నేర్చుకో. just pass. నువ్వు వారిని దాటి You వెళ్ళిపో. just go. నువ్వు కేవలం దాటి వెళ్ళు. Remember your covenant. నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. Remember what God gave you. దేవుడు నీకేమిచ్చాడో దాన్ని గుర్తించుకో. That you will follow the prophet. వాటి మాటలు జాగ్రత్తగా వెంబడించు. Hallelujah. హల్లెలూయా. That you are the final voice. అందుకే చివరి కాలం యొక్క స్వరము. Amen. ఆమేన్. And the prophet, the messenger, మరి వారి యొక్క ప్రవక్త వర్తమానికుడి క్రింద walk as one who is under that voice. ఆ స్వరము క్రింద నడిచేవాడిగా నడువు నువ్వు. Just a quote before we pray for people. మరి ప్రజల కొరకు ప్రార్థించడానికి ముందుగా ఒక కోట్ Amen. ఆమేన్. It's coming from the exposition of the 7 church ages. 7 సంఘకాలముల యొక్క వివరణ అనే పుస్తకములో The Ephesians church age. ఎఫెసు సంఘకాలము. The prophet says, ప్రవక్త చెప్తున్నాడు, the cycle of revival and death has never failed. ప్రవక్త అంటున్నాడు, ఉజ్జీవము మరణము ఈ యొక్క జీవిత చక్రం ఎన్నడూ విఫలం కాలేదు. It doesn't fail, this one. అది ఎన్నడూ పోదు. All you have to do is recall the last move in the spirit of God, in the spirit when men and women dress like Christians. మరి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ స్త్రీ పురుషులు క్రైస్తవులు ధరించవలసిన వస్త్రాలు ధరించిన ఆ చివరి కాలంలో దేవుడు ఆత్మ ద్వారా ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని ఒకసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. Amen. ఆమేన్. When they went to church and prayed all night. వారి వరకు సంఘానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థించేవాళ్ళు. ఆమేన్. They took to the streets, వారి వీధుల్లోనికి వెళ్ళి to the street corners, and were not ashamed of the manifestation of the Spirit. ఆ వీధుల్లో ఆ వీధి మూలల్లో నిలబడి ఆత్మ కార్యాలు ప్రత్యక్షపరచబడే విషయంలో సిగ్గుపడేవాళ్ళు కాదు. Amen. ఆమేన్. They left their cold dead churches వారు తమ పాత మృత సంఘాలను విడిచిపెట్టారు. and worshipped in homes and old store buildings. మరి వారు తమ గృహాల్లోనూ పాత భవనాల్లోనూ దేవుణ్ణి ఆరాధించారు. They had a reality. ఎందుకంటే వారు ఒక వాస్తవికతను కలిగి ఉన్నారు. Amen. ఆమేన్. It wasn't long. It wasn't too long until they began to have enough money అతి త్వరలోనే to build the fine new churches. అతి త్వరలోనే అందమైన చక్కటి మందిరాలు కట్టడానికి కావలసినంత డబ్బు సమకూరింది. Then they put a choir instead of singing to God for themselves. ఎప్పుడైతే డబ్బు వచ్చేసిందో మరి దేవునికి వారు పాటలు పాడటం మానేసి క్వైర్కి డబ్బు ఇచ్చి ఒక గ్రూప్ను ఏర్పాటు చేయటం మొదలు పెట్టారు పాటలు పాడటానికి సంఘంలో. Amen. ఆమేన్. They put gowns on the choir. మరి ఆ క్వైర్ వారికి చక్కని గౌన్లు కుట్టించారు.
they organize a movement and run it by man. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేశారంటే ఆ దేవుడు తెచ్చిన ఉద్యమాన్ని ఒక సంస్థగా మార్చి ఒక మనుషుడి ద్వారా నడిపించడం ప్రారంభించారు. They soon began to read books that weren't fit to be read. త్వరలోనే చదవకూడని పుస్తకాలు కూడా చదవటం మొదలు పెట్టారు. They let down the bars. వారు ఏం చేశారు? ప్రమాణాలను తీసివేశారు. And the goats came in and took over. ఎప్పుడైతే ఆ యొక్క ప్రమాణాలను తగ్గించారో, ఆ కంచె తీసివేశారో, మేకలు కూడా లోపలికి వచ్చి మందను స్వాధీనం చేసుకోవటం మొదలు పెట్టాయి. The cry of joy was gone. సంతోషంతో ఆ కేకలు వేసేది పోయింది. The freedom of the spirit was gone. ఆత్మ యొక్క స్వాతంత్రత పోయింది. Oh, they kept on with a form. వాళ్ళందరూ కూడా ఒక నామకార్థం రూపాన్ని కలిగి ఉన్నారు. But the fire had died down. కానీ అగ్ని ఎప్పుడో ఆరిపోయింది. And the blackness of the ashes is about all that is left. ఇక మిగిలింది ఏంటంటే అగ్ని ఆరిపోయిన తర్వాత ఆ బూడిద నలుపు ఆ నల్లటి బొగ్గులు మిగిలిపోయాయి. May that never happen to this church. ఆ కార్యాలు ఈ సంఘంలో ఎన్నడూ జరగకుండా May you keep the fire. ఎల్లప్పుడు కూడా మీరు అగ్నితో మండుదురుగా. May you maintain the fire. ఎల్లప్పుడు కూడా అగ్ని మీరు తీసుకుని వెళ్ళుదురుగా. May the Holy Spirit continue to move in this place. పరిశుద్ధాత్ముడు మీలో సంచరించడం కొనసాగించును గాక. We don't want a form. మనకి చెడు ఆగిపోవటం వద్దు. We want a reality. మనకి యథార్థత కావాలి. God moving in our lives. దేవుడు మనలో సంచరించాలి. God moving in the church. దేవుడు సంఘంలో సంచరించాలి. God moving in the pulpits. దేవుడు ఆ పుల్పిట్ లో సంచరించాలి. God moving in your homes. దేవుడిని యొక్క గృహంలో సంచరించాలి. God moving in your children. నీ పిల్లల జీవితాల్లో దేవుడు సంచరించాలి. Let that fire continue. ఆ అగ్ని మండుతూ ఉండనివ్వండి. Let that fire continue. ఆ అగ్ని మండుతూ ఉండనివ్వండి. That God can be seen in you. అప్పుడు దేవుడు నీ జీవితంలో కనబడతాడు. ప్రజలు చూసినప్పుడు నీలో దేవుడు కనపడతాడు. That is the revival we want to keep. ఆ ఉజ్జీవాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉందాం. That is the fire we want to keep. ఆ అగ్నిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉందాం. That we are sweet in the spirit. ఆత్మలో మాధుర్యత కలిగి ఉందాం. No matter what anyone says. ఎవరు ఏమన్నా సరే we are so sweet. మనం ఎల్లప్పుడూ మధురమైన వారిగా ఉందాం. The anointing of the spirit. ఆత్మలో ముందుకు సాగుదాం. The presence of God. దేవుని యొక్క సన్నిధి help you to bear with others. ఇతరుల విషయంలో సహించువాడు చేయను గాక. Others who are wrong. ఇతరుల విషయంలో కీడు చేసినప్పుడు you bear with them. వారిని సహిస్తావు. Remember, గుర్తుంచుకోనండి, God bear with you. దేవుడు నిన్ను కూడా సహించాడు. When you were wrong. నువ్వు ఒకప్పుడు పొరపాట్లు ఉన్నప్పుడు దేవుడు God did not kill you. దేవుడు నిన్ను క్షమించాడు. When you were wrong. నువ్వు పొరపాట్లో ఉన్నప్పుడు God had mercy on you. దేవుడు నిన్ను మంచివాడు. God gave you grace. దేవుడిని కృపనిచ్చాడు. Also give grace to others. నువ్వు కూడా ఆ కృపను ఇతరులకు పంచు. Give grace to others. ఆ కృపను ఇతరులకు పంచు. Give mercy to others. ఆ కృపను ఇతరులకు పంచు. When they don't know. When they don't know. వారికి తెలియనప్పుడు pray for them. వారి కొరకు నువ్వు ప్రార్థించు. Pray for them. వారి కొరకు pray for them. వారి కొరకు ప్రార్థించు. When you were wrong. నువ్వు పొరపాట్లు ఉన్నప్పుడు somebody was praying for you. ఎవరో నీ కొరకు ప్రార్థించారు. Someone was praying for you. ఎవరో నీ కొరకు ప్రార్థించారు. When you were wrong. నువ్వు తప్పుదమలో ఉన్నప్పుడు somebody was fasting for you. నీ కొరకు ఎవరో ఉపవాసం ఉన్నారు. They said, Lord save him. కాబట్టి నువ్వు కూడా God touch him. ఆ వ్యక్తి కొరకు God heal him. ప్రభువా ఆ వ్యక్తిని దీవించు, స్వస్థపరచు. Show the light of Christ. క్రీస్తు యొక్క జీవాన్ని లోకంలో చూపించు. Show the light of Christ. క్రీస్తు యొక్క వెలుగును చూపించు. When you squeeze a lemon. నువ్వు ఒక నిమ్మకాయని నొక్కినప్పుడు, when you squeeze a lemon, ఆ నిమ్మకాయని పిండినప్పుడు the sour bitter taste of the lemon come out. ఆ నిమ్మకాయలో నుంచి ఆ చేదు అది బయటకు వస్తుంది, పులుపు. And when you drink that, it's lemon. అది నువ్వు తాగినప్పుడు తెలుసుకుని ఇది నిమ్మ రసం. Amen. ఆమేన్. Why is it lemon? అది ఎందుకని? Is it because what you squeezed was lemon juice? ఎందుకంటే అక్కడ నువ్వు పిండినది నిమ్మకాయని. But if you are an orange, కానీ ఒక నారింజ ఫలమైతే you are sweet like an orange. మరి నువ్వు కమలావలే. And when the squeeze come, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, the more they squeeze you, ఆ సమస్యలు నిన్ను ఒత్తిడికి more లోనేసినప్పుడు sweetness is coming out. నీలో ఇంకా ఎక్కువ మాధుర్యత వస్తుంది. More sweetness is coming out. అధికమైన మాధుర్యత నీలో because inside you అంతరంగంలో is orange juice.
ఆ యొక్క ఆరెంజ్ జ్యూస్ ఉన్నది నీలో. Amen, amen, amen. ఆమేన్ ఆమేన్ Amen. ఆమేన్. The prophet says, దేవుని ప్రవక్త చెప్పారు, the thorns that you find in the desert, the thorns, మరి చూడండి ఆ ముళ్ళు చెట్లు ఎడారుల్లో ఉంటాయి, always pricking, అవి ఎల్లప్పుడు గుచ్చుతాయి, always pricking. ఎప్పుడు గుచ్చుతూ When ఉంటాయి. you are passing, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు they are pricking you. అవి నేను గుచ్చుతాయి. He said those thorns ఆ ముళ్ళ లోపల is because they are leaves. The prophet says they are leaves ప్రవక్త అన్నాడు, అసలు ఆ ముళ్ళు ఒకప్పుడు ఆకులు, which have changed, they have twisted, అవి మెలితిరిగిపోయి ముళ్ళులాగా మారాయి. and they have become a thorn అది ఇప్పుడు ముళ్ళులాగా మారింది. because of lack of rain, ఎందుకంటే వర్షం లేకపోవటాన్ని బట్టి, because they lack water. వాటికి నీరు తక్కువైంది. He says, but those same thorns, కానీ అవే ముళ్ళు when the water will start to rain, ఎప్పుడైతే వర్షం కురవటం ప్రారంభిస్తుందో, when the water will start to rain, ఎప్పుడైతే నీరు కురుస్తుందో, the same thorns, అవే ముళ్ళు they start to open, అవి తెరుచుకోవటం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. and the leaves cover, మరి ఆ యొక్క ఆకులు, and the tree becomes green, ఆ చెట్టు అంతా కూడా పచ్చగా కనపడుతుంది. and it gives shade. ఇప్పుడు అది నీడనిస్తుంది. It gives shade అది నీడనిస్తుంది, to the people, ప్రజలకు నీడనిస్తుంది ఆ and చెట్టు. anyone who goes near it, ఇప్పుడు ఎవరైనా చెట్టు కిందకి వెళ్తే they can sit in the shade ఆ చెట్టు నీడలో కూర్చోగలడు, under the protection of the leaves. ఆ యొక్క ఆకుల యొక్క భద్రత కింద. That is a brother who has been in the presence of the Holy ఎందుకంటే ఆ Spirit, సహోదరుడు పరిశుద్ధాత్మక సన్నిధిలో ఉన్నాడు. a brother who has been with God. ఆ సహోదరుడు దేవునితో ఉన్నాడు. Oh, they are so sweet. వారెంతో మాధుర్యత కలిగి ఉన్నారు. You can hardly live with them. ఓ వారిని విడిచిపెట్టలేవు ఇక You నువ్వు. are always wanting to be with them ఎల్లప్పుడు కూడా వారితోనే నువ్వు ఉండాలనుకుంటావు. because of the sweetness of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా You always want to be with this brother. ఎల్లప్పుడు ఆ సహోదరుడితోనే ఉండాలనుకుంటావు. You want to be with this sister. ఎల్లప్పుడు ఆ సహోదరు సహవాసంలో They are ఉండాలనుకుంటావు. sweet and sweet and sweet. ఎల్లప్పుడు మాధుర్యత కలిగి ఉంటుంది. It's like the baby bear మరి చూడండి ఆ యొక్క ఎలుగుబంటి పిల్ల that went into the camp where they had put honey, మరి చూడండి అది ఆ శిబిరంలోనికి వచ్చిన ఒక గుడారంలో, and it fell into the bucket of honey. మరి అది ఏమైందంటే తేనెతో నింపిన బకెట్ లో పడింది ఆ పిల్ల. When the owners came, they saw that the baby bear was in the honey. మరి చూడండి ఆ యజమానులు వచ్చినప్పుడు చూసారు ఎలుగుబంటి పిల్ల ఆ యొక్క తేనె బకెట్ లో ఉందని. And the big bear started running, మరి వారిని చూసి పారిపోతుంది. calling to the bear, "You, the owners have come. Can you run?" ఓ మరి రండి మీరు ఇక్కడికి. But the honey was so sweet, కానీ ఈ తేనె చాలా రుచిగా ఉంది, she could not hear. దానికి వినపడట్లేదు. She could not hear. అది వినపడట్లేదు ఆ పిల్లకి. And when she came out, అది ఎలుగుబంటి బయటకు వచ్చినప్పుడు she was covered by honey. అది ఖచ్చితంగా మొత్తం తేనెతో నిండిపోయింది దాని She శరీరం. had dipped herself in the goodness, మరి దేవుని యొక్క మంచితనంతో అది నింపబడింది. in the goodness of the honey. ఆ తేనె యొక్క మాధుర్యం. Amen. ఆమేన్. So she was running, ఇప్పుడు ఆ పిల్ల పరిగెడుతున్నప్పుడు walking with goodness, ఆ మంచితనంతో నింపబడి పరిగెడుతుంది, walking with sweetness, మాధుర్యత కలిగి నడుస్తుంది. until she arrived where her family was. మరి ఆమె తన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు And they started licking her. ఆయగా మిగిలిన ఎలుగుబంట్లు దాన్ని A నాకటం man who మొదలుపెట్టాయి. has been in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు you want to lick the goodness of God. ఆ దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూడాలనుకుంటావు. Amen. హల్లెలూయా హల్లెలూయా Amen. ఆమేన్. You need to touch God. నువ్వు దేవుని తాకాలి. You need to get the sweetness of God. దేవుని యొక్క మాధుర్యతను So పొందుకోవాలి. others who have never known goodness, అప్పుడు మంచితనం తెలియని ఇతరులు they can lick that goodness from you. నీలో నుండి ఆ మంచితనాన్ని రుచి చూస్తారు. Amen. 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. Praise the ప్రభు Lord. నామమునకు స్తోత్రములు కలుగును గాక. Amen. Amen. ఆమేన్ ఆమేన్. May God give us this grace. దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. May God give us the grace దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించును గాక. to overlook the wrongs of others. ఇతరుల యొక్క తప్పిదాలని పట్టించుకోకుండా ముందుకు సాగే కృపను దేవుడు May మనకు it send అనుగ్రహించును. us to our knees దేవుడు మనల్ని మోకరింపజేయును గాక. so we can be praying for people who are wrong. మరి అప్పుడు మనకు పొరపాట్లు చేసిన వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉందుము గాక. Amen. Amen. ఆమేన్ ఆమేన్. Shall we just give a clap of? మనందరూ కూడా కరతాళ ధ్వనులతో దేవుణ్ణి స్తుతించుదామా? Oh, I feel religious.
ఓ యేసుక్రీస్తు ఆయన మహిమ కలిగిన వాడు. Amen. ఆమేన్. We were in church this morning. మరి ఈ ఉదయం మేము చర్చికి మలికిపురం చర్చిలో ఉన్నాము. And they brought a young boy ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చారు, అబ్బాయిని. that fell. And he has the POP on ఆ పిల్లోడు కింద పడిపోయాడు. ఆయన భుజానికి పట్టి వేసుకుని వచ్చారు. one had the POP on his hand and the other one had a problem with the leg. మరి ఆ పిల్లవాడి చేతికి ఏమో కట్టు ఉంది, మరి అలాగే కాలుకి కూడా ఒక సమస్య ఉంది. And I remembered back home. మరి నాకు గుర్తొచ్చింది ఆ పిల్లవాడిని చూసినప్పుడు మా దేశంలో. When I looked at this mother this morning, మరి ఈ ఉదయం ఆ తల్లిని నేను చూసినప్పుడు she had this baby in her hands. మరి ఆమె ఆ చిన్న బిడ్డని ఎత్తుకుని వచ్చింది. And I thought, Lord, have mercy upon this young. నేను అనుకున్నాను, ప్రభువా ఈ యవన సహోదరి మీద మీరు దయ చూపించండి. May you show mercy upon her. ప్రభువా ఆమె మీద నీ కృప చూపించండి ప్రభువా. Because I remember there was this young mother who came in the prayer line back home. మరి మా దేశంలో ప్రార్థన వరుస జరుపుతున్నప్పుడు వచ్చిన ఒక యవన తల్లి నాకు జ్ఞాపకం ఉంది. Amen. ఆమేన్. And I asked her what the problem was. ఆమెను అడిగాను, అమ్మ మీ సమస్య ఏంటి? And she says, my son fell. ఆమె అన్నది, అయ్యా నా కుమారుడు కింద పడ్డాడు. And after he fell, అతడు పడిపోయిన తర్వాత when the friends tried to raise him up, his legs cannot hold. మరి చూడండి, ఆ స్నేహితులు ఆ పిల్లవాడిని లేపి నిలబెడతానికి ప్రయత్నించినప్పుడు ఆ పిల్లవాడు కాళ్ళు పట్టేవట్లేదు, నిలబడలేకపోతున్నాడు. Between 7 to 9 years old. మరి 7-9 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆ పిల్లవాడికి వయసు. So she came with him on the back. మరి కాబట్టి నడుము మీద వేసుకుని నడుము కట్టుకుని వచ్చింది ఆ పిల్లవాడిని. So I went over and I laid my hands and I started to pray. మరి నేను దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థించడం ప్రారంభించాను. I said, Lord, have ప్రారంభించాను. mercy on this mother. ప్రభువా ఈ తల్లి మీద జాలి చూపించండి. Help this boy. ఈ పిల్లవాడికి సహాయం చేయండి. Make him well. ఆ బిడ్డను బాగు చేయండి. I said, Amen. నేను ఆమేనని చెప్పాను. I said, put down the boy. ఆ పిల్లవాడిని దింపమ్మా అన్నాను. And the boy couldn't stand. ఆ పిల్లవాడు నిలబడలేకపోతున్నాడు. And the mother started to cry. ఆ తల్లి గారు ఏడవటం I ప్రారంభించింది. said, Mama, it's okay. నేను అన్నాను, అమ్మా నువ్వేం భయపడమాకు, అంతా బాగైపోతుంది, Don't worry. కలవరపడొద్దు, Sit on the first seat. ఆ మొదటి కుర్చీలో కూర్చో. So I allowed her to sit. కాబట్టి ఆమెను ముందు సీట్లో కూర్చోబెట్టాను. And I called the prayer line. తర్వాత ప్రార్థన వరసను పిలిచాను. Other people to come. మిగిలిన వారు వస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి. That day what happened? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? It was miracle over miracle over miracle over ఒక miracle. అద్భుతం తర్వాత ఒక అద్భుతం, ఒక అద్భుతం తర్వాత ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. Everyone who came. వచ్చిన వారందరికీ అద్భుతాలు జరిగాయి. And this mother was just watching like that. ఆ తల్లి గారు అలాగే కూర్చొని చూస్తుంది ఇవన్నీ. And God could show me in her heart. She was saying, Lord, what about me? మరి ఆమె అనుకుంటుంది బహుశా తన హృదయంలో, ప్రభువా మరి నా సంగతి ఏంటయ్యా అని. And after we had prayed for all the others, మిగిలిన వారందరికీ ప్రార్థన చేసిన and I తర్వాత turned to her. నేను ఆమె వైపు తిరిగాను. I said, do you believe me to be a servant of God? నేను అన్నాను, అమ్మా నేను దేవుని సేవకుడిని, నువ్వు నమ్ముతున్నావా? She said, yes. అవునండి నమ్ముతున్నాను. Somebody directed me to come here. అయ్యా ఇక్కడికి రమ్మని నాకు ఎవరో చెప్పారు. I said, bring your baby. నేను అన్నాను, మీ బిడ్డను తీసుకురా. And we prayed for this child. ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థించాను. And after I said amen, నేను ఆమెను చెప్పిన వెంటనే then I told her, ఆమెతో చెప్పాను, I said, within 1 week, ఒక వారం లోపు this child is going to walk. ఈ బిడ్డ చక్కగా నడుస్తాడు. Go home. వెళ్ళి ఇంటికి వెళ్ళాను. Don't worry. కలవరపడొద్దు. Amen. ఆమేన్. You came here for Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు కొరకు వచ్చావు ఇక్కడికి. So go. నువ్వు వెళ్ళు. Within 1 week, ఒక వారంలో God is going to make your child walk. దేవుడు నీ బిడ్డను నడిపిస్తాడు. And she went home. ఆమె ఇంటికి వెళ్ళింది. She took the child, ఆ బిడ్డను తీసుకుంది, putting him in a living room. మరి ఆ లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టింది. And she went to the kitchen. ఆమె వంటగదిలోనికి వెళ్ళింది. She was washing the plates. ఆమె ప్లేట్లు కడుక్కుంటుంది. And while she was washing the plates, ఆమె ప్లేట్లు కడుగుతూ ఉండగా she saw through the window. ఆ కిటికీ నుండి చూసింది ఆమె. People, ప్రజలు, children were playing. అక్కడ పిల్లలు ఆటలాడుకుంటున్నారు. And they were playing like that. వారు అలా ఆడుకుంటూ ఉండగా, Running and chasing each other. ఒకళ్ళు పరిగెత్తించుకుంటూ ఆడుకుంటున్నారు. There was one child that looked like her child. అందులో ఒక పిల్లవాడు ఆమె పిల్లవాడిలాగా అనిపించింది. Who is that one?
ఆ పిల్లవాడు ఎవరు అని He's అనుకున్నది. looking like my baby. నా పిల్లవాడిలా కనపడుతున్నాడే. Anyway, let me go and find out. సరే వెళ్ళి చూడనివ్వండి అని వచ్చింది. The child I left in the sitting room. ఎందుకంటే ఆ పిల్లవాడిని నేను హాల్లో కూర్చోబెట్టి వచ్చాను. So she went back in the sitting room. వెళ్ళి ఆ సిట్టింగ్ రూమ్ లోకి వెళ్ళింది. She found the boy was not there. అక్కడ చూస్తే పిల్లవాడు లేడు. Where is this boy? ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు? Where has he gone? ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు? And she went ఆ వెళ్ళింది అక్కడికి. looking for the boy. ఆ పిల్లవాడి కోసం She వెతికింది. went to the friends who asked, have you seen my boy? స్నేహితులను అడిగింది అక్కడ ఉన్న పిల్లలు, అరే మా అబ్బాయి కనపడ్డాడా అని మీకు అని. And then she noticed he was running అక్కడ from చూస్తే one place to another. అతడు అక్కడి నుంచి అక్కడికి పరుగులెడుతున్నాడు ఒకడు. Amen. ఆమేన్. Oh, she started crying and praising God. ఓ ఆమె కన్నీరు గారుస్తూ దేవుని స్తుతించడం ప్రారంభించింది. On Wednesday, she came back ఆ మరలా బుధవారం వచ్చింది తిరిగి. to give a testimony. ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చింది. She said, sir, before you preach, I have something to say. అమన్నదయ్యా మీరు ప్రసంగించడానికి ముందు నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. Then she said, అమ్ముడు చెప్పింది ఆమె, my boy నా కుమారుడు was pushed by her friend and he broke his leg. మరి నా కుమారుడు వాళ్ళ స్నేహితులు తోసివేసినప్పుడు వాడు కింద పడి కాళ్ళు విరిగిపోయాయి. He couldn't stand. అతను నిలబడలేకపోయాడు. And what happened? ఏం జరిగింది? I took him to the hospital. నేను ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. The doctor said the bones are broken and they are disconnected. మరి ఆ ఎముకలు విడిపోయాయి అని చెప్పాడు డాక్టర్. So we need to put a POP on both legs. కాబట్టి రెండు కాళ్ళకి ఆ పిఓపి కట్టు వేయాలన్నాడు, సిమెంట్ కట్టు. And they put a POP. ఆ సిమెంట్ కట్టు వేశారు. They said come back after 1 month. ఒక నెల తర్వాత రమ్మన్నారు for review. పరీక్షించడానికి. So that we can check the condition. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో చూస్తామన్నారు. She went back. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళింది. They said no, the legs were not put nice, the bones were not put in the right order. కాబట్టి ఆ ఎముకల్ని వాళ్ళు కట్టు పెట్టేటప్పుడు సరిగ్గా అమర్చలేదు. We need to do another operation to place them nicely. కాబట్టి వాళ్ళు అన్నారు ఆ ఎముకల్ని వాటి స్థానాల్లో సరిగా పెట్టడానికి మరొక ఆపరేషన్ చేయాలన్నారు. So they operated him, removed the POP and put another one. పిఓపి తీసేశారు, ఆపరేషన్ చేసి మరొక కట్టేశారు. Send her back. మరలా ఇంటికి పంపించేశారు. Come back after 2 months. మరలా 2 నెలల తర్వాత After రమ్మన్నారు. 2 months she went back. 2 నెలల తర్వాత మరలా పిల్లవాడిని తీసుకెళ్ళింది. They said still up to now the bones are not okay. అమ్మా ఇంకా ఎముకలు సరిగ్గా కట్టుకోలేదు. Just now review. పద్దాకిగా వీళ్ళు పంపిస్తున్నారు, వస్తుంది. Until one day ఒక రోజు the nurse, one of the nurse, అక్కడున్న ఒక నర్స్ గారు చెప్పారు. told the mother, says, young girl, ఆమె ఆ తల్లితో చెప్పింది, now you need to apply for people to help you buy a wheelchair. మరి కాబట్టి ఆమె అన్నది ఆ చక్రాల కుర్చీ కోసం నువ్వు అప్లై చేయమ్మా ప్రజల యొక్క సహాయం కొరకని. And prepare your mind that your child may never walk again. కాబట్టి నీ మనసులో గట్టిపరుచుకో, ఇక నీ పిల్లవాడు ఎప్పటికీ నడవలేడు, ఇక్కడ చక్రాల కుర్చీకి అతను నిలిచిపోవాలని. So the doctors are telling you come for review, they don't know what to do. డాక్టర్ గారు ఏమో మరలా రమ్మంటున్నాడు, ఏం చేయాలి ఆమెకు అర్థం కావట్లేదు. But they are just telling you like that. అంటే మందులు రాస్తున్నారు, పంపిస్తున్నారు, రమ్మ. That's why we came here, she said. అందుకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పింది ఆమె. And after prayer my child can now walk. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత నా కుమారుడు చక్కగా నడవగలుగుతాడు. Jesus Christ, యేసుక్రీస్తు the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడుగా ఉన్నాడు. Amen. ఆమేన్. Let me give you another one మరొక సాక్ష్యం before we pray for people. నేను రోగుల కొరకు ప్రార్థించక ముందు One servant of God back home, మరి మా దేశంలో ఒక దైవజనుడు, he invited us to come to an outpost where he used to go to preach. మరి ఆయన అప్పుడప్పుడు సువార్తకు ఒక ప్రాంతంలో వాక్యం చెప్పేవారు, అక్కడ ప్రసంగించడానికి నన్ను పిలిచాడు. And he said his auntie, ఆయన చెప్పారు ఆయన ఆంటీ గారు some years back had died. కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. And when this woman died, ఆ స్త్రీ చనిపోయినప్పుడు she was in the hospital. ఆమె హాస్పిటల్లో ఉన్నది. And she died. ఆమె చనిపోయింది. And they put her in a bed sheet. ఆమెని ఒక బెడ్ షీట్ లో చుట్టి And they put on the trolley. ఆ ట్రాలీలో పెట్టి And started taking to the mortuary. ఆమెను ఆ మార్చరీలో అంటే శవాలు భద్రపరిచే గదిలోనికి పెట్టడానికి తీసుకెళ్తున్నారు ఆ బండి మీద. But where she was going, ఆ అమ్మాయి శవాన్ని అలా తీసుకుని వెళ్తా in the ఉంటారు. spirit now, ఇప్పుడు ఆత్మలో they told her, ఆమెతో చెప్పారు, why have you come now? ఆమె ఆత్మలో మాట్లాడుతున్నారు, ఎవరో నువ్వు ఎందుకు వచ్చావు అప్పుడే, It's not yet your time.
ఇది ఇంకా నీ సమయం రాల, నువ్వు So చనిపోయావు, you have to go back. నువ్వు మరలా తిరిగి వెళ్ళాలని చెప్పబడింది ఆమెకి. And they sent her spirit back. వెంటనే ఆ ఆత్మ తిరిగి ఆమెలో And ప్రవేశించింది. the ones who were pushing the trolley, మరి ఆ ట్రాలీ నడిపించకుండా స్ట్రెచ్చర్ నడిపిస్తూ they ఉండగా just heard somebody inside the trolley coughing. ఇప్పుడు ఆ చుట్టిన శవంలో నుంచి ఎవరో దగ్గుతున్న శబ్దం వినపడింది. Said, there's a person there, he's alive. ఓ, ఈ అమ్మాయి చనిపోలేదు, బ్రతికే ఉంది. They turned the trolley to the hospital bus. ఆ స్ట్రెచ్చర్ మళ్ళీ తిప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. Took in the ward again. మరలా అక్కడికి వార్డులో పెట్టారు. Amen. ఆమె After some days, they discharged her. కొన్ని రోజుల తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. But her speech and her mind, it was not connected. అయితే ఆమె మైండ్, ఆమె మాట సరిగా రావట్లేదు అనమాట. ఒకే రకంగా She మాట్లాడలేకపోతుంది. could not speak well. ఆమె సరిగా మాట్లాడలేకపోతుంది, And she could not walk. సరిగా నడవలేకపోతుంది. So the man of God, please, said, come and pray for my auntie. కాబట్టి ఇప్పుడు ఆ దైవజనుడు అన్నాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ఆంటీ గారి కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు. So we said, fine. సరే నేను అన్నాను, We అలాగేనయ్యా. went there. మేము అక్కడికి వెళ్ళాము, We stopped by our house. ఆమె ఇంటి దగ్గర ఆగాము, They picked her, ఆమెను తీసుకొచ్చారు, put her in the car. మా కారులో పెట్టాము ఆమెను, And we- కారులో ఎక్కించుకున్నాం. And we drove about 5 or 10 kilometers మరి ఆ ఇంటి దగ్గర నుంచి చర్చ్ దగ్గరికి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, to where the church is. ఆ చర్చ్ దగ్గరికి. And when we arrived, ఆ చర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు that same day we were wanted somewhere else. మరి నిజానికి ఆ రోజు మేము ఇంకొక చోటకి వెళ్ళాలి. So we couldn't spend many hours there. అక్కడ ఎక్కువ గంటలు మేము గడపలేకపోయాం. So I begged the man of God. కాబట్టి ఆ దైవజనుడిని నేను అడిగాను, I said, permit us to pray for the woman first మరి మొట్టమొదటిగా మీ ఆంటీ కొరకు ప్రార్థిస్తాము, before you can preach. అప్పుడు నువ్వు ప్రసంగించన్నాను. Then after we pray for her, we can go అప్పుడు మేము ఆమె కొరకు ప్రార్థించి మేము వెళ్ళిపోతామని చెప్పాం. and leave you to preach. మరి నువ్వు ఇక ప్రసంగం చేసుకో. He said yes. అలాగే అన్నాడు. And we prayed for the woman ఆంటీ గారి కొరకు ప్రార్థించాము, and said amen. ఆమేనని చెప్పాము. And we said bye to the church. మరి సంఘానికి వీడుకోలు చెప్పాం. Went in the car. కారులోకి వెళ్ళాం. Then the man of God said, అప్పుడు పాస్టర్ గారు మళ్ళీ పిలిచి అన్నాడు, but now we moved about 10 kilometers coming here. ఆయన అన్నాడు, అయ్యా ఇప్పటికి 10 కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి, You helped me carry this woman in the car. మరి కారులో తీసుకొచ్చారు ఈ అమ్మాయి ఆంటీ గారిని. Now after I preach, మరి ఇప్పుడు నేను ప్రసంగం చేసిన తర్వాత how am I going to take her back to our house? మరి ఆమెను మరలా ఇంటికి ఎలా తీసుకెళ్తా నేను, మీరు వెళ్ళిపోతానని అడిగాడు. 10 kilometers. మళ్ళీ 10 కిలోమీటర్లు I తీసుకెళ్ళాలి. have no car. నాకు కారు లేదు, I have no bike. నాకు బైక్ లేదు, How is she going to go? మరి ఎలా తీసుకెళ్ళాలి ఆమెను 10 So కిలోమీటర్లు? the best thing you do, take her. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళే చోట కారులోనే పట్టుకుపోండి ఆమెని, Put her in your car ఆమెను కారులోనే ఉంచండి. and drop her at our house where you picked her. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ ఇంట్లో దింపి వెళ్ళండి. Said, okay, that's fine. సరే అన్నా నేను. So they picked her, కాబట్టి ఆమెను కారులో put her in the car కారులో again, పెట్టుకుని and we started going. మేము వెళ్ళటం ప్రారంభించాం. Now, in the road as we were going, మేము వెళ్ళుచుండగా మార్గంలో we were giving testimonies of the glory of మరి God. లోపల ఉన్న వారందరం కూడా జరిగిన సాక్ష్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. We దేవుడు spoke this చేసిన testimony, that testimony, ఓ that అక్కడ దేవుడు testimony. అద్భుతం చేశాడు, ఈ అద్భుతం చేశాడని. As we were giving testimonies, అలా ఒకరికొకరు సాక్ష్యాల గురించి we didn't మాట్లాడుకుంటాం. realize మేము గ్రహించలేదు, she was also giving testimonies. ఆమె కూడా సాక్ష్యం చెప్తుంది She మాతో పాటు started కలిసి. to speak. ఆమె కూడా And మాట్లాడటం she said, ప్రారంభించింది. oh, even me, there was this ఓ problem. దేవుడు ఆ కార్యం And there చేశాడు, was నాకు ఈ another కార్యం చేశాడని problem. చెప్తుంది. There was this other problem. మిగిలిన సమస్యల నుంచి దేవుడు ఎలా విడిపించాడో చెప్పింది. We didn't even know what has happened. ఏం జరుగుతుందో మాకు అర్థం కాదు, అందరూ ఆ మాటల్లో And ఉండిపోయాం. we reached her home ఆమె ఇంటి దగ్గరికి వచ్చాం. and she opened the door. ఆమె తలుపు తీసుకుంది, She కారు came out ఆమె అంతటిగా ఆమె and she started నడిచింది. to walk to. ఆమె నడుచుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. Even that time we didn't know what has happened. అప్పటికి కూడా మేము గ్రహించట్లేదు ఏం జరిగింది అనేది. God had kept it away from us. మరి దేవుడు దాన్ని మాకు మరుగు చేశాడు. We were busy trying to go where we were called. ఎందుకంటే మేము ఇంకెక్కడికో వెళ్ళాలి ప్రసంగానికి, అదే నా మైండ్ లో She ఉండిపోయింది. walked to her home. ఆమె నేరుగా నడుచుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. After 1 week, ఒక వారం తర్వాత the man of God came back ఆ దైవజనుడు మరలా తిరిగి వచ్చాడు. and he brought a testimony. He says, that woman, ఆయన చెప్తున్నాడు, ఆ సాక్ష్యం చెప్పాడు, అయ్యా ఆ స్త్రీ, the woman you prayed for, మీరు ఆ స్త్రీ కొరకు ప్రార్థించారు కదా, ఆమె the whole village, they are surprised. They are watching her ఆమె స్వస్థతను బట్టి ఆ గ్రామం అంతా ఆశ్చర్యపోయింది. because now she walks for 10 kilometers on foot. మరి ఆమె అసలు చెప్పులు కూడా లేకుండా
10 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. From our home to church. ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు నడవగలుగుతుంది. And everyone is saying, are you the one? అందరూ అడుగుతున్నారు, అసలు మూలన పడింది నువ్వేనా? He says, I am the one. అవంటే అవునమ్మా నేనే. Jesus Christ. యేసుక్రీస్తు. The same. ఆయన మారని వాడు. Yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడు. Shall we give a clap of మన కరతాళ ధ్వనులతో ప్రభు నామాన్ని స్తుతించుదామా? I'm asking the pastor to come. మరి పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. And offer a word of prayer before we pray for the sick. రోగుల కొరకు మేము ప్రార్థన చేయక ముందు అయ్యగారు ప్రార్థిస్తారు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.